హలో నమస్తే గాయ్స్, ఈరోజు అయితే ద మోస్ట్ ఫేమస్ దుర్గామాతలు చూడడానికి అయితే మనం వచ్చేసినాం. సో ఇది ఎక్కడో కాదు, మన హైదరాబాద్లోని ధూల్పేట్ దగ్గర. సో షెడ్ నేమ్ వచ్చేసి శ్రీ లక్ష్మీనారాయణ సింగ్ కళాకార్. అయితే మనకు తెలిసిందే కదా ఇందులో ఎంత భారీగా విగ్రహాలు అయితే రెడీ చేస్తారో. మన బాలాపూర్ గణేష్ విగ్రహం అయితే దీంట్లోనే రెడీ చేస్తారు. సో ఎంత భారీగా ఈసారి రెడీ చేస్తారో మనకు తెలిసిందే. సో మనకి ప్రతిసారి గణేశునికి ఏదో ఒక మూమెంట్ అయితే ఇస్తారు. సో ఈసారి వీళ్ళైతే దుర్గామాతకు కూడా మూమెంట్ అయితే ఇచ్చినారు. సో పైన చూసుకోవచ్చు మనకి మూమెంట్ అయితే ఇచ్చినారు ఈసారి. సో ఈ అన్న చూడొచ్చు, మనకి ఇతనే మనకి లక్ష్మీనారాయణ సింగ్కి ఓనర్. సో తినైతే మనకి అమ్మవారి ఫేస్ అయితే రెడీ చేస్తున్నాడు. సో ఒకసారి మనం చూసుకోవచ్చు ఎలా రెడీ చేస్తున్నాడు అనేసి. సో ఇతనైతే హ్యాండ్తోనే మనకి ఫేస్ అవుట్పుట్ అయితే ఇస్తున్నాడు. చూడొచ్చు ఎంత అద్భుతంగా చేసినాడో. సో మనకు తెలిసిందే కదా దసరా ఎన్ని డేస్ ఉందో, ఓన్లీ 2 days మాత్రమే ఉంది. సో దసరా ఫెస్టివల్కి మనకి అమ్మవారి విగ్రహాలు అయితే పెడుతూ ఉంటారు. సో మనమైతే ఫస్ట్ రోజు నైట్ అయితే వచ్చేసినాం. సో అట్ midnight 1 AM అయితే వచ్చినాం. సో ఒకసారి చూసుకోవచ్చు అమ్మవారిని అయితే రెడీ చేస్తున్నారు ఫాస్ట్గా. ఓన్లీ 2 days మాత్రమే ఉంది. సో భారీగా సేల్స్ అయితే జరుగుతున్నాయి. సో ఒకసారి చూసుకోవచ్చు ఇదే విగ్రహం అన్నమాట. మనకి ఈసారి మూమెంట్తో చాలా అద్భుతంగా తయారు చేసినారు. సో వీళ్ళైతే కలరింగ్ చేయడానికి అయితే వీళ్ళు ఇక్కడ నుంచి సైడ్కి అయితే తీసుకెళ్తున్నారు. సో మొత్తం ఫస్ట్ ఒక ఫేస్ వర్క్, బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయించిన తర్వాత లోపలికి వచ్చిన తర్వాత పెయింట్ వర్క్ ఉంటుందో ఆ పెయింట్ వర్క్ అనేది మొత్తం లోపలైతే చేస్తున్నారు. సో మనం చూసుకోవచ్చు మనకైతే వీళ్ళు బ్యాక్గ్రౌండ్ ఫ్రేమ్ వర్క్ చేయడానికి తీసుకెళ్తున్నారు. సో పక్కనే షెడ్ పక్కనే అనమాట. సో వీళ్ళ షెడ్డే, కాకపోతే వీళ్ళైతే ఫ్రేమ్ వర్క్ అంతా బయట చేస్తున్నారు. సో మిగతా ఏ వర్క్ ఏదైతే ఉందో అమ్మవారి వరకు వీళ్ళైతే లోపలైతే చేస్తున్నారు. సో మనమైతే చూసుకోవచ్చు ఓన్లీ 2 days మాత్రమే ఉంది కాబట్టి చాలా పబ్లిక్ అయితే వచ్చేసి ఆర్డర్స్ అయితే తీసుకొని వెళ్తున్నారు. సో మనం చూసుకోవచ్చు ఇప్పుడైతే దుర్గామాతకి ఎలా మూమెంట్ జరుగుతుంది ఏంటి అనేసి మనమైతే సపరేట్గా ఒక వీడియో అయితే తీసినాం. సో ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు ఒక్కసారి మూమెంట్ ఎలా చేస్తుందో అమ్మవారి పైన. సో ఈసారి అయితే డిఫరెంట్గా వీళ్ళైతే మూమెంట్ తయారు చేసినారు. సేమ్ బాలాపూర్కి ఎలా రెడీ చేశారో సేమ్ అలానే దుర్గామాత కూడా ఈసారి ఫినిషింగ్ ఇచ్చినారు. సో చాలా అద్భుతంగా ఉంది.